Hello. Hi students. Welcome back to RCC Riya's Classroom Calculations. స్టూడెంట్స్ రైల్వే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో విఫలమైతూ మరోవైపు తాను ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం ఇప్పటికే ఏఎల్పి అండ్ టెక్నీషియన్ రిలీజ్ చేసింది. ఇప్పుడు థర్డ్ నోటిఫికేషన్గా పారామెడికల్ కేటగిరీస్లో కూడా జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సో పాస్ట్ ఈస్ పాస్ట్. వితౌట్ వేస్టింగ్ యువర్ టైమ్, ప్లీజ్ ఫోకస్ ఆన్ దీస్ జాబ్స్. రైల్వే నోటిఫికేషన్ 2025లో దిస్ ఈస్ ద థర్డ్ నోటిఫికేషన్ ఆఫ్ 2025. ఇందులో రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఆఫ్ పారామెడికల్ కేటగిరీస్ కింద ఈ జాబ్స్ అనేది నోటిఫికేషన్ విడుదల చేసింది. ద లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్ ఈజ్ 8/9/2025. 8/9/2025 ఈజ్ ద లాస్ట్ డేట్. ఇందులో ద ఓపెనింగ్ డేట్ ఫర్ దిస్ అప్లికేషన్ ఈజ్ 9th ఆగస్ట్ నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ క్లోజింగ్ డేట్ ఈజ్ 8th సెప్టెంబర్. 1 మంత్ మొత్తం టైం ఇచ్చారండి. ఈ దీస్ పారామెడికల్ కేటగిరీస్లో ఏమేమి పోస్టులు ఉన్నాయంటే నర్సింగ్ సూపరింటెండెంట్ అండ్ డయాలసిస్ టెక్నీషియన్. నర్సింగ్ సూపరింటెండెంట్ వచ్చేసి 272 పోస్టులు ఉన్నాయి వేకెన్సీస్. డయాలసిస్ టెక్నీషియన్లో 4 ఉన్నాయి. హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రూప్ 2 దట్ ఈస్ 33. ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్ 105. రేడియోగ్రఫర్ ఎక్స్రే టెక్నీషియన్ 4. ఈసీజీ టెక్నీషియన్ 4 అండ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రూప్ 2 12 ఉన్నాయి. టోటల్గా ఈ పారామెడికల్ కేటగిరీస్లో 434 జాబ్స్ అనేది రిలీజ్ చేసింది. మనం ఇప్పటి వరకు మనం ఏఎల్పి నోటిఫికేషన్ విడుదల చేసింది, టెక్నీషియన్ కూడా విడుదల చేసింది. ఇప్పుడు పారామెడికల్ పోస్ట్ కూడా ఇప్పుడు థర్డ్ నోటిఫికేషన్గా విడుదల చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్బి, జేఈ, ఎన్టీపీసీ, గ్రూప్ డి ఇవి కూడా మనం త్వరలోనే రిలీజ్ చేస్తారు. ఇది మనం చూస్తాం. ఇప్పుడు ఆర్పిఎఫ్ అనేది ఎస్ఎస్సి కింద కండక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆర్పిఎఫ్ రైల్వేస్ కింద కాకుండా ఎస్ఎస్సి కింద కన్సిడర్ చేస్తారు. These 3 notifications will be coming soon. The exam pattern for these paramedical courses is professional ability 70 marks ఉంటాయి. 70 questions 70 marks. General awareness 10 question 10 marks. General arithmetic, intelligence and reasoning 10 marks 10 questions. And general science వచ్చేసి 10 questions 10 marks. Total 100 questions and 100 marks. The eligibility category వచ్చేసి ఫర్ నర్సింగ్ సూపరింటెండెంట్ 272 ఉన్నాయి. ఇందుకోసం జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ ఆర్ ఈక్వలెంట్ ఎలిజిబిలిటీ ఉండాలండి. ఫార్మసిస్ట్ వచ్చేసి 105 వేకెన్సీస్ ఉన్నాయి. డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫ్రమ్ ఎనీ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేయాలి. 105 వేకెన్సీస్ ఉన్నాయి. రేడియోగ్రాఫర్, ఎక్స్రే టెక్నీషియన్ ఇవి 4 ఉన్నాయి. డిప్లొమా ఇన్ రెలివెంట్ డిసిప్లిన్ అండ్ హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 33 పోస్టులు ఉన్నాయి. బీఎస్సీ విత్ కెమిస్ట్రీ ఉండాలి. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 దీనికి వచ్చేసి డిఎంఎల్టీ ఆర్ ఈక్వలెంట్ కేటగిరీస్లో ఉండాలి. ఇవి 12 ఉన్నాయి. డయాలసిస్ టెక్నీషియన్ బీఎస్సీ అండ్ డిప్లొమా ఇన్ డయాలసిస్ కింద బీఎస్సీ చేయాలి. 4 పోస్టులు ఉన్నాయి. ఈసీజీ టెక్నీషియన్ 4 ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ రెలివెంట్ డిసిప్లిన్. ఈసీజీ టెక్నీషియన్ కింద మనము డిప్లొమా డిగ్రీ చేసి ఉండాలి. సో టోటల్ పోస్టులు వచ్చేసి 434 వేకెన్సీస్ ఉన్నాయి. The application for this is for general EWS OBC 500 ఉంది. SC ST PH all females 250 half rate ఉంది. And any correction charges we have to pay 250 rupees. Payment mode వచ్చేసి through credit card, debit card, net banking, that is through online only. ఈ చలాన్ వచ్చేసి ఆఫ్లైన్లో పే చేయొచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ లిమిట్ ఈజ్ 18 అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఈజ్ 33. బట్ ఫర్ నర్సింగ్ సూపరింటెండెంట్ 40 years ఇచ్చారు. అదర్ పోస్ట్కి 33 years ఉంది. హియర్ ద టోటల్ వేకెన్సీస్ ఈస్ 434. నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 22nd June 2025లో ఇచ్చారు. అప్లికేషన్ స్టార్ట్ డేట్ 9th August అండ్ లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్ ఈజ్ 8th September. ఫీజ్ పేమెంట్ డేట్ వచ్చేసి 8th September లాస్ట్ డేట్. కరెక్షన్ డేట్ కూడా మనకు అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత ఇస్తారు. అడ్మిట్ కార్డ్, ఎగ్జామ్ డేట్ అండ్ రిజల్ట్ డేట్ ఇవన్నీ తర్వాత నోటిఫై చేస్తారు ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఆర్ఆర్బీస్. ప్లీజ్ subscribe our YouTube channel, that is RCC Riya's Classroom Calculations.